యాదాద్రి భువనగిరి జిల్లాలో పగటిపూట రేవంత్ సర్కారు అలజడి సృష్టిస్తోంది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భువనగిరిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ను వారి ఇళ్లలోనే నిర్బంధించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పగటిపూట రేవంత్ సర్కారు అలజడి సృష్టిస్తోంది. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భువనగిరిలో గ్రంథాలయ మాజీ చైర్మన్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ను వారి ఇళ్లలోనే నిర్బంధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో అట్టుడికిపోతా ఉంది. పోలీసుల రాజ్యం నడుస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వచ్చారు, దాడి చేశారు, వాళ్ళే రౌడీజం చేశారు, వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దాడి చేశారు. మళ్ళీ ఈ రోజు అలాంటి దుండగులను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నాం, పార్టీ కార్యాలయం కార్యకర్తలకు దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం పైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయాల్సింది పోయి శాంతియుతంగా ధర్నాకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మండల జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు జరుగుతా ఉన్నాయి, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ జరుగుతా ఉన్నాయి. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డితో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ కూడా గృహంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటి చుట్టూ దాదాపు 15 మంది పోలీసులు అక్కడ చుట్టుముట్టారు. ఆయనను బయటికి రాకుండా ఎక్కడికక్కడ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ బడుగులింగ యాదవ్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ బస్సులను తనిఖీలు చేస్తా ఉన్నారు, ఆటోలను తనిఖీలు చేస్తా ఉన్నారు, ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకున్నప్పుడు కూడా కేవలం ఒక శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని చెప్పేలాగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణ రూపొందిస్తే ఏదో జరుగుతున్నట్టుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్ని వాహనాలని తనిఖీ చేసి ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, నిర్బంధ పాలన నడుస్తుందంటూ కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి జిల్లా కేంద్రంలో అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు పిలుపునిచ్చారో అంబేద్కర్ చౌరస్తాలో అయితే అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా అటువైపు వెళ్లకుండా అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. ఇంత నిర్బంధం ఎందుకు కొనసాగుతుంది, ఇంత నిర్బంధంగా ఎందుకు భయపడుతూ ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. భువనగిరి
మాజీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని నిన్న దగ్గరుండి దాడి చేయించారు. ఆ నిందితులపైన ఎలాంటి కేసు పెట్టకుండా వారిని అరెస్ట్ చేయకుండా వాళ్ళని రాజమర్యాదలతో వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా ధర్నాకు సంబంధించినటువంటి ఈ భగ్నం చేసేటువంటి కుట్రలను కూడా వాళ్ళు మానుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. కేవలం ధర్నా నిర్వహిస్తాం, డీసీపీకి మేము ఫిర్యాదు చేస్తాం, శాంతియుతంగా మేము ప్రెస్ మీట్ నిర్వహించుకుంటా ఉంటే మా పార్టీ కార్యాలయంలో మేము మా కార్యకలాపాలు కొనసాగిస్తా ఉంటే గుంపులుగా వచ్చి ఒక్కసారిగా రౌడీజం చేస్తూ ఒక వీధి రౌడీ లాగా మా పైన దాడి చేశారు, మా పైన హత్యాయత్నం ప్రయత్నం చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి, దొండగుల్ని అరెస్ట్ చేయాలి, మమ్మల్ని అరెస్ట్ చేసినట్టు వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. ఈ అరెస్ట్ పట్ల మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం ఇచ్చినా అరెస్టులు చేయడం పరిపాటిగా మారింది, కేసులు పెట్టడం పరిపాటిగా మారింది, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుంది, శాశ్వతంగా ఉంటారు పోలీసులు, చట్ట ప్రకారం నడుచుకోవాలి, రేపు వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే, ఇవన్నీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిప్పులు జరుగుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ధర్నాకు సంబంధించినటువంటి ఇవన్నీ కుట్రల్ని కూడా మానుకోవాలి, శాంతియుతంగా వస్తాం, అక్కడ నిరసన తెలుపుతాం, కాంగ్రెస్ పార్టీ దుండగులపైన మేము కంప్లైంట్ చేస్తాం, ఇది పోలీసులు అనుమతి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. కుమార్, ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులతో జిల్లా అంతా అట్టుడికిపోతా ఉంది. పండగ వేళ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, పండగ వేళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో, కార్యకర్తల ఇళ్లలో చుట్టాలు, బంధువులు ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అర్ధరాత్రి అక్రమంగా ఆ చుట్టాల ముందు, బంధువుల ముందే అవమానిస్తూ వాళ్ళని బలవంతంగా లాక్కెళ్లి కార్లలో, జీపులలో వేస్తూ వారిని ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, ఛాయ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు కొద్దిమంది షుగర్ ఇతర ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అరెస్ట్ పట్ల హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా మండిపడ్డారు. వెంటనే వారందరినీ విడుదల చేయాలని కూడా చెప్తా ఉన్నారు. కుమార్, భువనగిరి ఒక బీదాహ వాతావరణం, ఒక పోలీసుల యొక్క పహారా, ఇక్కడ పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం మనకి ఇక్కడ కనపడతా ఉంది. కుమార్, అయితే రాము, కాంగ్రెస్ దాడిని వంతపాడే విధంగా ఇటు పోలీసులు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే పోలీసులు దీనిపై హౌస్ అరెస్ట్ చేయడంపై శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు, వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించారేమంటున్నారు? రాచకొండ పోలీసుల తీరైతే చాలా హాస్యాస్పదంగా ఉందని కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నిన్న భువనగిరి సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసే క్రమంలో కూడా దగ్గరుండి సెల్ఫీలు, వీడియోలు తీస్తా ఉన్నారు, దగ్గరుండి వీడియోలు తీస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా బీభత్సం సృష్టించి అక్కడ ఫర్నిచర్ ని, అద్దాలను, కంప్యూటర్లను, టీవీలను ధ్వంసం చేస్తా ఉంటే ప్రేక్షక పాత్ర వహించారు కానీ ఏ ఒక్కరిని కూడా అడ్డుకోలేదు, ఏ ఒక్కరిని కూడా అక్కడి నుంచి పంపించలేదు, ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మళ్ళీ పైబెట వారందరినీ కూడా పోలీసు వాహనాల్లో ముందు సీట్లో కూర్చోబెట్టి వాళ్ళ సెల్ఫీ వీడియోలు మాట్లాడుతూ ఉంటే పోలీసుల వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు పోలీసుల యొక్క తీరు పట్ల విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా దాడి చేసినటువంటి దుండగుల ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ చేశారు. ఇప్పటివరకు కేసు కట్టకుండా, ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా, దుండగులను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మండిపడతా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు కూడా మండిపడతా ఉన్నారు. భువనగిరిలో అయితే అంబేద్కర్ చౌరస్తాలో అయితే చుట్టూ బారికేడ్స్ వేసి ముళ్ళ కంపలు వేసి అటువైపు సామాన్య ప్రజలను కూడా బోనివ్వట్లేదు, భువనగిరి ప్రజల్ని కూడా బోనివ్వట్లేదు. దీని పట్ల సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు. పోలీసుల తీరు పట్ల ప్రతి ఒక్కరు కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.